ఆ యొక్క వ్యక్తి దేవుడు చూశాడు కాబట్టి, దేవుడే తనలో ఉన్నాడు కాబట్టి దాన్ని మించినటువంటి సంతోషం కానీ, దాన్ని మించినటువంటి తృప్తి కానీ వేరేది ఏది ఉండదు. అందుకే వేద సాక్షులు పేతురు కానీ, పౌలు గారు కానీ, ఆంధ్రయ్య కానీ ఇదో ప్రభు కోసం ప్రాణాలించారంటే కారణం ఏంటి? వాళ్ళ హృదయంలో దేవుడు పరిపూర్ణంగా ఉన్నాడు. కాబట్టి మరియ తల్లికి యేసు ప్రభు తన ఇంట్లో ఉన్నా కానీ ఏనాడు బంగారాన్ని కానీ, వెండిని కానీ, ఒక బంగ్లా కానీ ఇవ్వమని అడగలేదు. ఎందుకని? ఆమె హృదయంలో కావలసినటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు దానికి మించినటువంటి సంతోషం ఉంది. అదేవిధంగా ఏమని చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు? నేను ఇచ్చినటువంటి నీరు తాగినటువంటి వ్యక్తి యొక్క హృదయం నుంచి సెలయేరులాగా ఆయన నీరు వారి యొక్క నిత్య జీవంలో ఊరడి నీటి పొక్కుగా ఉండదు. ఏమన్నాడు యేసు ప్రభు? తాను ఇచ్చినటువంటి నీరు తాగినటువంటి వారి యొక్క హృదయంలో అది నీటి పొక్క. నీటి పొక్క అంటే ఏంటి? మన నూతులో నీళ్ళు తోట ఉందంటే ఏమవుతుంది? వేస్తుంటామా? అయిపోతా ఉంటుంటే ఏమవుతుంది? కింద నుంచి నీరు ఉబుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా ఆగుతే ఆ ఊట ఎప్పుడు కూడా ఆగదు. యేసు ప్రభు కూడా ఏమని చెప్తూ ఉన్నాడు? నన్ను నేను ఇచ్చేటువంటి నీతిని పరిశుద్ధాత్మను, నేను ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకి మరీ ముఖ్యంగా ఇవ్వగలిగినటువంటి విలువైనటువంటి వరం ఏంటంటే పరిశుద్ధాత్మ. అందుకనే తిరుసభ ఎప్పుడు పుట్టిందంటే ఏమని చెప్తాం? పెంతుకోస్తు దినాన తిరుసభ పుట్టింది. ఎందుకని? ఆ పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే అపోస్తలులు అందరూ కూడా వెళ్ళి ఏం చేశారు? సువార్తను అందరి ప్రజలు కూడా ప్రకటించారు. కాబట్టి యేసు ప్రభు కూడా ఏమంటూ ఉన్నాడు? నేను ఇచ్చే నీటిని ఆత్మను తాగిన వ్యక్తి ఆత్మ చేసే పనేటువంటి ఏంటి? మనం ఏమంటాం? మనం నమ్మేది త్రియేక దేవుడు, పిత, పుత్ర, తండ్రి. ఏం చేస్తాడు? సృష్టిని కూడా కలుగు చేస్తాడు. కుమారుడు ఏం చేస్తాడు? సృష్టిని కూడా రక్షిస్తాడు. పవిత్రాత్మ ఏం చేస్తాడు? ఈ సృష్టి అంతా కూడా యేసు ప్రభుని ప్రేమించాలని, ఆరాధించాలని ఆయన ఈ లోకంలో కష్టపడుతూ ఉంటాడు. మళ్ళీ ముఖ్యంగా తండ్రి నుంచి పుట్టినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభుని తండ్రిని ఎప్పుడు కూడా ప్రేమలో కనిపించేటువంటి వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ. కాబట్టి యేసు ప్రభు పరిశుద్ధాత్మ వచ్చే వరకు కూడా మీరు ఎవరు కూడా మరియ తల్లిని కానీ యేసుని కానీ విడిచిపెట్టి వెళ్ళవద్దు అని చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధ